హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇవాళ మనం మసాలా పూరి చేసుకుందాం. ఎంతో ఈజీ స్టెప్స్‌తో మీకు మసాలా పూరి అన్నది చెప్తాను వినండి. సో, ఫస్ట్‌గు బంగాళదుంపలు ఉడకపెట్టుకోవాలి. దాని తర్వాత పచ్చిమిరపకాయలు చెక్కు చేసుకొని, ఉల్లిపాయలు కూడా దాంతో పాటు చెక్ చేసుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు చాట్ మసాలా తయారు చేసుకోవాలి. నేను చెప్తున్న మసాలాలన్నీ కలిపి పక్కన పెట్టుకోవాలి. పచ్చి బఠానీలు, గ్రీన్ చట్నీ, రెడ్ చట్నీ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సేవ్ కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి. దుంపలు తొక్క తీసి అందులో అన్ని మసాలాలు కలిపి స్టఫింగ్ అనేది తయారు చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, ఈ మసాలా అన్నీ కలిపేసి మంచి కూరలా తయారు చేసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు పానీపూరీలు తీసుకొని అందులో గంటు పెట్టుకొని ముందుగా తయారు చేసిన మిశ్రమాన్ని కూరని ఈ పానీపూరిలో స్టఫ్ చేసుకొని తర్వాత ఉల్లి చెక్కు, రెడ్ చట్నీ, మసాలా, చాట్ మసాలా ఏదైతే మనం తయారు చేసుకున్నామో ఇప్పుడు గ్రీన్ చట్నీ వేసేసుకొని అన్నిటి మీద లాస్ట్‌లో క్రిస్పీగా ఉన్న సేవ్‌తో గార్నిష్ చేసి ఈ యమ్మీగా ఉన్న మసాలా పూరిని ఎంజాయ్ చేయడమే. అంతేనండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.